హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్ గ్రామంలో బుధవారం రోజున ప్రకృతి విపత్తుతో గాలి బీభత్సంతో గోపాల్పూర్ గ్రామానికి చెందిన శీలం రాజయ్య లక్ష్మి ఇల్లు మొత్తం కూలిపోవడంతో రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు, పొన్నం యువసేన కాంగ్రెస్ పార్టీ నాయకులు తంగళ్లపల్లి రమేష్ కి తెలియజేయడంతో గురువారం రోజు గోపాల్పూర్ గ్రామానికి చేరుకుని ఇల్లు కూలిపోయిన బాధితులను పరిస్థితిని వీక్షించడం జరిగింది. ఇల్లు మొత్తం ధ్వంసం కావడంతో నిరుపేద కుటుంబమైన శీలం రాజయ్య లక్ష్మి కుటుంబానికి ఆర్థిక సాయం కింద కొంత డబ్బులు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యంతో నష్టపోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని, ప్రభుత్వం, మండల అధికారులు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ వారి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ప్రభుత్వం సాయం అందించే విధంగా ఆర్థిక సాయం అందించే విధంగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పొన్నం యువసేన కాంగ్రెస్ పార్టీ నాయకులు తంగళ్లపల్లి రమేష్, ఎల్కతుర్తి మండల కిసాన్ సెల్ అధ్యక్షులు పెండాల తిరుపతి, స్థానిక నాయకులు, కార్యకర్తలు సందీప్, మనోజ్, సురేష్, రాకేష్, రాము, మణికిరణ్, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు. ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్ గ్రామంలో నిన్న మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో సుడిగాలి బీభత్సం సృష్టించడం వల్ల ఇక్కడ నిరుపేద కుటుంబానికి సంబంధించిన ఇల్లు పూర్తిగా ధ్వంసమై శిథిలమైపోయినది. కావున పొన్నం యువసేన తరపున తంగళ్లపల్లి రమేష్ గారైన నేను పొన్నం యువసేన ఆధ్వర్యంలో ఈ కుటుంబాన్ని పరామర్శించి స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఎంతో కొంత ఆర్థిక సాయం చేయడానికి ఇవాళ రావడం జరిగినది. కావున ఈ కుటుంబాన్ని అధికారులు కూడా వచ్చి పరామర్శించి ఇలా ప్రకృతి విపత్తు కింద ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయగలరని ఎంఆర్ఓ గారిని, ఎంపీడీఓ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నిరుపేద కుటుంబానికి పొన్నం యువసేన ఆధ్వర్యంలో ఎంతో కొంత నాకు తోచిన సాయం చేయడానికి, వీళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి, ఆర్థికంగా సాయం చేయడానికి ఈరోజు రావడం జరిగినది. ఈ ప్రకృతి విపత్తి వల్ల పేద ప్రజలంతా చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితులు ఉంటాయి. రాబోయే కాలాలు, వర్షాలు కానీ అవి కానీ రెవెన్యూ సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండి ఇలాంటి వాళ్ళని పరామర్శించి ఆదుకోవాల్సిందిగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎల్కతుర్తి మండలంలో నిరుపేద కుటుంబాలకు ఏదైనా ఎప్పుడైనా తక్షణ సహాయం కావాలంటే పొన్నం యువసేన ఆధ్వర్యంలో తంగళ్లపల్లి రమేష్ గారైన నన్ను ఏ క్షణమైనా ఎప్పుడైనా సంప్రదిస్తే నా వంతు సాయంగా నేను ఎల్లప్పుడూ వచ్చి మీకు నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొన్నం యువసేన ఎల్కతుర్తి మండలం జీరుల గ్రామం తంగళ్లపల్లి రమేష్. ఈరోజు గోపాల్పూర్ గ్రామంలో యువకులు, సీనియర్ కార్యకర్తలు, పెండ్యాల తిరుపతి గారైన కిసాన్ సెల్ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు అందరూ నాకు ఈ విషయాన్ని తెలియపరచడం జరిగింది. కావున ఈరోజు వచ్చి వీళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాలని పరామర్శించడానికి వచ్చింది. కావున ఇలాంటి నిరుపేద కుటుంబాలు ఉంటే ఎప్పుడైనా, ఎనీ టైం, ఎప్పుడైనా నన్ను సంప్రదించవచ్చని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు పొన్నం యువసేన, తంగళ్లపల్లి రమేష్, చిలుగుల. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు సుడిగాలి వచ్చింది. నేను ఇంట్లోనే పడుకొని ఉన్నా. తలుపులు పెట్టేసరికి ముక్కొని వచ్చింది గాలి. వచ్చి మా ఇల్లంతా కూలిపోయింది. రేకులన్నీ కూలిపోయినాయి, బండలన్నీ పడ్డాయి. ఇంట్లో గ్యాస్ పొయ్యి వలిగింది. అంత సామాన్ అంతా చిందరవందరగా పడి ఉంది, అన్నీ వలిగిపోయింది. ఇంకా నేను చనిపోయేదాన్ని. మా ఇంట్లో కూలి చేసుకుంటేనే కడుపు నిండుద్ది. మాకు తిందామంటే తిండికి లేకుంటున్నాం. మాకు ఏదన్నా ప్రభుత్వం సాయం చేయగలరని కోరుతున్నాం. నిన్న 3 గంటలకు గాడుపు ద్వారంతో మా ఇల్లు కూలిపోయింది సారు. గ్యాస్ పొయ్యి అన్నీ కూలిపోయినాయి. మంచం గించం అంతా ఖరాబ్ అయింది సారు. గోడలు గీడలు అన్నీ కూలిపోయినాయి. మాకు ఏమన్నా ఇందిరమ్మ ఇల్లు గురించి సాయం చేయండి సారు బాంచన్.